దీనిలో రూల్స్ ఏంటంటే ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. అలా ఎక్కువసేపు ఎవరిని ఆడుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? నందితకి చేద్దాం సరదాగా. నందిత అని ప్రేమ కథ చిత్రం హీరోయిన్. ఓకే, నందిత గారికి ఫోన్ చేస్తున్నాడు రాజేష్. ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి? హలో హలో, నందిత గారండి? ఎవరండి ఇది? ఏమండి హీరోయిన్ నందిత గారా? మీకు పెద్ద ఫ్యాన్ అండి నేను. మీకు మిమ్మల్ని ఫస్ట్ సినిమా చూస్తున్న దగ్గర నుంచి విపరీతం ఫ్యాన్ అండి. మీరు ఎక్కడుంటారండి ఇప్పుడు కలవచ్చండి మిమ్మల్ని? ఏమండి మీరు ఎంత బాగా చేస్తారండి ప్రేమ చిత్రంలో. మొన్న సావిత్రిలో కూడా ఏం డాన్స్ చేస్తారండి. ఆ క్లైమాక్స్ లో ఫైట్ అయ్యండి బాబు. ఏమండి హలో, ఏమండి నందిత గారు? హలో, నంబర్ ఎవరు ఇచ్చారు? అయ్యో మీ నంబర్కి ఏముందండి, మీకు రాత్రి పగలు కష్టపడి నాకు ఎగ్జామ్స్ పెట్టి హైదరాబాద్ వచ్చి ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అయ్యి మీ నంబర్ కోసం ఎంతో కష్టపడి చేస్తాను. నేను ఇప్పుడు నాకు 10,000 శాలరీ అండి. రేపు ఒక 6 నెలలో 1 లక్ష 2 లక్షలు అయిన తర్వాత ప్రొడ్యూస్ కూడా చేద్దాం మీ సినిమా అనుకుంటా, మీతో సినిమా. ఏమండి నందిత గారు? హలో, సారీ అండి, ఇది రాంగ్ నంబర్ అండి. అయ్యో రాంగ్ నెంబర్ కాదు, మీరు అబద్ధం ఆడతారు. వాట్సాప్ లో మీ ఫోటో కూడా కనిపిస్తుంది, నా కళ్ళ ముందున్నారు మీరు. ఏమండి అబద్ధాలు అడగండి, అబద్ధాలు ఆడితే మీకు నాలాంటి దరిద్ర మగపిల్లలు పుట్టేస్తారు మీకు. నందిత గారు, వెయిట్ ఎ మినిట్, ఐ థింక్ ఐ రికగ్నైజ్ దిస్ వాయిస్. కమల్ హాసన్ కాదండి. ఏమండి ప్లీజ్. ఓ మై గాడ్, ఇస్ దిస్ రాజేష్? Oh my God! నాంది మీరు నందిత గారు, నా షో నా ఇష్టం అని చంటి చలాకి చంటి మన పెళ్లి అయిపోయింది చూసారు అవదనుకున్న వాడికి. సో ఆయన యాంకర్ కొన్న షో హీరోతో నువ్వు అనుకున్నా బాబలే ఇది అంటే. అలాంటి షోలో సరదాగా నాయకి సినిమా ప్రమోషన్ కి వస్తే ఒక క్రాంక్ కాల్ చేస్తే బాగుంటుందని మీకు చేశాను. మళ్ళీ ఎక్కువసేపు చేస్తే బాగోదని చెప్పి నా వాయిస్ ఎక్కడ చేంజ్ చేయకుండా అలాగే మాట్లాడేస్తాను. బేసిక్గా నీకు విషయం తెలుసా, నువ్వు హలో అంటేనే నువ్వు గుర్తుపెట్టారు. సో అందుకనే ఎక్కువ నేను నిజంగా I got scared. I was like, oh my God, ఇది ఎవరు బాబు అని. అమ్మా అబద్ధాలు ఆడకు, మీకు ఎన్ని ఫ్యాన్స్ కాల్స్ వస్తాయి? మరి ఫ్యాన్స్ కాల్ అంటే నెంబర్ This is the first prank call I received. Oh, is it? But anyway, thanks. Nice Yes. talking to you. Thank you very much. And wish you all the best. Okay, Rajesh. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అసలు ఆయన గుర్తుపెట్టినా కూడా గుర్తుపట్టినట్టు భలే యాక్ట్ చేశారు. అబ్బా మీ యాక్టింగ్ అసలు ఓ మై గాడ్, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే అండి. Okay, happy birthday. థ్యాంక్ యూ. దీపావళి శుభాకాంక్షలు. రోబో లాగా నడిచిన రాజేష్ గారికి, రోబోనే మర్పించిన రాజేష్ గారికి, వండర్ఫుల్ రాజేష్ కి మీరు ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు? అనసూయ యాంకర్. ఫ్రాపా అనసూయకి చేద్దాం. అనసూయని కాసేపు ఆడుకోవడానికి రగన రెడీగా ఉన్నారు కాబట్టి చలో. అనా అసూయ. హలో హలో, yes మేడం అనసూయ గారు అండి? అవునండి. ఓకే, ఐఎమ్ డైరెక్టర్ గోవి అండి. యా, ఇప్పుడు నాయకి అనే ఫిల్మ్ వస్తుంది, డైరెక్టర్ గోవి అండి. రఘు, for God's sake, you think I can't recognize your voice? రఘు, మిస్టర్ రఘు కుంచే, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ నాయకి. నాయకి అన్నప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది నాకు. నేను గోవిని మాట్లాడుతున్నానండి. రఘు ప్లీజ్. రఘు కాదు మేడం. I know you. I know you. లేదు మేడం, I know you. నేను And my I know you. I know you. Hey, hey. And I'm sure this is Chanti. I'm sure this is Chanti. పని లేదా నీకు అసలు? కాదు, ఏం పని పాట లేదా? ఎవడు ఫోన్ చేస్తాను గుర్తుపెట్టేస్తాను నువ్వు అంతే. నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు అలా గొంతు గుర్తుపట్టిన ఫ్రెండ్ అయినా. అవును, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. కానీ భలే గుర్తుపట్టావు. అసూయ కాదు నా పేరు. హలో చట్టపాయ్. పొరపాటున నీకు అనసూయ అని పెట్టారు కానీ యాక్చువల్ నక్షత్రం పేరు అసూయే. నిజం చెప్పు. అసూయ. ఒట్టేసో మాట ఒట్టేయకుండా మాట నువ్వు చెప్పొద్దు. అసూయ. నేను అసూయనా?
నీకున్నంత అసూయ ఇంకెవరికైనా ఉందా చెప్పు. హే వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాన్? నాకు లేనిది అది ఒక్కటే. దేంట్లో నాకు స్థితిలో తక్కువ చెప్పు, అది ఒక్కటే లేదు నాకు. నీకు నువ్వే జోకేసుకొని నవ్వుకుంటున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు అనసూయవే. థ్యాంక్ యూ సో మచ్ అనసూయ. ఒక్క నిమిషం. హలో సో సారీ రఘు, నేను గుర్తుపట్టినందుకు సో సారీ. కాసేపు యాక్ట్ చేసి కదా నువ్వు మరి దారుణంగా. సరే గానీ నేను యాక్చువల్లీ నాకు డౌట్ అంటే నీ గొంతునగానే కొంచెం సిమిలర్ గా ఉంది అనిపించింది. నాయకి అనగానే హలో అనుకున్నా. అయ్యో ఆ సినిమా పేరు అనుకుందంట. ఇక చెప్పకుండా ఉంటే మేబీ ఒక 2 minutes టైం పడుతుంది. నేనేదో మా నాయకి ప్రమోషన్ వస్తాను ఆ సినిమా పేరు చెప్పా. సరే గాని హన్సు పాట ఎప్పుడు పడతావు? ఓయ్ ఓయ్. నువ్వు కదా ఆ. అందరి ముందు ఇట్లనే చెప్పు, ఎక్స్క్లూజివ్ పాడించి మాట్లాడు. అందరి ముందు నేను మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఒక 2 లైన్లు పాడిపించు, వాళ్ళే డిసైడ్ చేస్తారు నీతో పాడించాలా వద్దాను. పారిపోద్దు, కూర్చోండి. ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు సింగర్ చాలా తెలీదు. ఈ షో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా. డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగ పిల్లగాడు. పాడు. డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగ పిల్లడు కొన్నది. డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగ పిల్లగాడు, ఇస్తున్నాడు చిచ్చు బుడ్డిగాడు, కల్లోకొస్తున్నాడు ఎసిరంతా ఈడు, పిచ్చెక్కిస్తున్నాడు అమ్మ. ఎవరో వన్స్ మోర్ అట. కూర్చోండి కూర్చోండి, వెళ్ళిపోవద్దు, ఇంకా షో ఉంది. చంటి ఆ. బిడ్డ, నేను నన్ను ఇంకోసారి షోకి నేను ఆడుకుంటా నీతో. నువ్వు కథలకి ఇట్లా పడినావు అనుకో, ఓ పోరి. ఏందో అన్నాడు నాకు వినపడలా. ఓ పోరి, నువ్వు కథలకి ఇట్లా పడినావు అనుకో, ముక్కు కోస్తా. నక్రా చేస్తే నరాలు తీస్తా. దుకాణం చంటబాయ్ ఇన్ని సార్లు ప్రపోజ్ చేస్తున్నా నేను, ఐ లవ్ యూ చంటి. ఎక్కడ ఎక్కడ? అనసూయ గారు చెప్పండి. దిస్ ఇస్ చౌదరి. చౌదరి, హౌ యూ? నువ్వు రఘుతో వచ్చావా? మరి ఈ సినిమాకి నేను కూడా ఒక చిన్న రోల్ చేశా కదా. చౌదరి పని చూడు చౌదరి నువ్వు. అందుకనే నీతో మాట్లాడుతున్నా, ఎక్కువసేపు పెట్టదని చెప్పాను నేను. చౌదరి చౌదరి తెలుసా, ఈ రోజే కమింగ్ సూన్ ఆన్ టెలివిజన్ ప్రీమియర్ అని చూసి నేను ఎంత గుర్తు చేసుకున్నాను. అండ్ ఐ వాజ్ టాకింగ్ విత్ మై ఫ్యామిలీ దట్ క్షణం ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రయారిటీస్ లో యు ఆర్ నంబర్ 1. హే నో డోంట్ టెల్ మీ. నిజంగానే అనసూయ బెస్ట్ రోల్, తర్వాత అడిశేషు, నేను. ఇదిగో ఏమండి, మీ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటే పక్కెళ్ళి ఎస్టీడీ బూత్ తో మాట్లాడుకోండి. మా రూపాయికాయని ఎందుకు వేస్ట్ చేస్తావు? ఇది ఏ యాంగిల్ లో నీకు పర్సనల్ అనిపించింది అంటే ఇదిగో పెట్టేస్తావా? మీ ఆయనకు ఫోన్ చేయనా? నువ్వు అంతే అవసరానికి వాడుకుంటావు కదా చంటి, అర్థమైంది. నీకు కావాల్సిన ఫుటేజ్ దొరుకుంటది, పెట్టేమంటావు. నాకు సిగ్గు ఇలా పొగడద్దు. ఓకే, దట్ వాస్ నైస్ టాకింగ్ టు అసూయ. బై బాయ్. సో మొత్తానికి నా ప్రాంక్ కాల్ నా ఇష్టం రౌండ్ బ్రహ్మాండంగా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి దీనిలో విన్నర్ ఎవరు అంటే చూపండి రా, ఓడిపోలేండి ఇప్పుడు నాకు అర్థం అవట్లేదు. ఈ రౌండ్ లో విన్నర్ రాజేష్.